నిమ్మకాయల రేటు పెరిగింది 10కి. పెద్ద సైజు సపోటా కేజీ 30. దాదాపు 10 నిమిషాల పాటు చూస్తున్నాం ఈ గోడ. టమోటా రేటు పెరిగిందనే చెప్పాలి. ఇంతకుముందు బాక్స్ 50 రూపాయలు ఉండేది, కానీ ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ పండ్ల వ్యాపారానికి అయితే చాలా రోజులు గ్యాప్ వచ్చిందండి. మళ్ళీ ఈరోజు మార్కెట్కి వెళ్తున్నాం. టైం అయితే కరెక్ట్గా 5 గంటలు అవుతుంది. ఇప్పుడు నేను మార్కెట్కి వెళ్ళడానికన్నా ముందే ఇంట్లో పనులు అయితే కొంచెం పూర్తి చేసుకొని వెళ్తాను. మార్కెట్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత చెయ్యాలి అంటే టిఫిన్ చేయడానికి చాలా లేట్ అయిపోతుంది. అదే తెల్లవారుజాము నేను అన్ని రెడీ చేసుకొని వెళ్ళాను అనుకోండి, వచ్చిన తర్వాత తొందరగా చేయొచ్చు. ఈ రోజు అయితే చాలా లేట్ అయిపోయింది అసలు మార్కెట్కి వెళ్ళడానికి. ఇంటి దగ్గర 5:45కి బయలుదేరినాము. ఇన్ని రోజులు గ్యాప్ వచ్చింది కదా, అందుకే లేవడానికి కూడా లేట్ అయిపోయింది. ఉగాది పండుగ, రంజాన్ 2 పండుగలు ఉన్నాయి కదా, అది ఒక కారణం అయితే ఇంకొక కారణం కూడా ఉంది వ్యాపారానికి గ్యాప్ ఇవ్వడానికి. ఎండాకాలం స్టార్ట్ అయ్యింది కదా, డిహైడ్రేషన్ అయిపోయింది అనమాట. నాకు తగ్గగానే మా వారికి ఏదో ఒక ఇష్యూ అనమాట, హెల్త్ పరంగా అసలు బాగోలేదు కొద్ది రోజుల నుంచి. అందుకే వీడియోస్ కి గ్యాప్ వచ్చింది, వ్యాపారానికి కూడా గ్యాప్ ఇచ్చాము. ఇప్పుడైతే మార్కెట్ లోకి ఎంటర్ అయిపోయాము. స్టార్టింగ్ లోనే అసలు ఏం వెహికల్స్ కూడా కనిపించట్లేదు. చూస్తుంటే మార్కెట్ ఏం లేదనిపిస్తుంది. కూరగాయల మార్కెట్ కి ఎంట్రన్స్ లో ఫుల్ రద్దీగా ఉండేది, ఎప్పుడు జనం కనిపించే వాళ్ళు. కానీ ఈ రోజు అయితే కనుక ఏం లేదు, ఇక్కడ కూడా అంతా ఖాళీ ఉంది. మనమైతే ఇప్పుడు ఇంకా పండ్ల మార్కెట్లోకి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ కూడా ఖాళీగానే కనిపిస్తుంది, అసలు ఏం లేదు. ఇంత ఖాళీగా ఉండడానికి గల కారణం ఏంటి అంటే, మెయిన్ మనం మార్కెట్ కి చాలా లేట్ గా వచ్చినాం అనమాట. అందుకే ఇంత ఖాళీగా ఉంది. తెల్లవారుజామున వచ్చింటే కనుక వచ్చిన సరుకు ఏమైనా చూసేవాళ్ళం, కానీ మరి వచ్చిందో లేదో కూడా అర్థం కావట్లేదు. ఈరోజు మార్కెట్ ఉండేది ఇట్లా డల్ గా ఉందని చెప్తున్నారు అనమాట మార్కెట్ లో ఉన్న వాళ్ళైతే. ఆ పప్పాయ అయితే అసలు ఏం బాగాలేదు కదా, దాన్నే కేజీ 12 రూపాయలు చెప్తున్నారు. దానికి 12 రూపాయలు పెట్టి తీసుకెళ్లే సరుకు అయితే కాదది. ఇంక ఇక్కడైతే కనుక మొత్తం సపోటాలే. ఇక్కడ అమ్ముతున్న వాళ్ళైతే దళారి కాదనమాట, డైరెక్ట్ రైతులు వాళ్ళ సరుకు తీసుకొచ్చి అమ్ముకుంటారు. వీళ్ళైతే ఈ ప్లేస్కి మాత్రమే డబ్బులు కట్టాల్సి ఉంటుంది. కాకపోతే ఇది మొత్తం మార్కెట్కి ఎంట్రన్స్లో కాబట్టి వీళ్ళేం డబ్బులు కట్టరు. కొంచెం లోపలికి వెళ్ళి అమ్ముకుంటే కనుక అప్పుడు డబ్బులు కట్టాల్సి వస్తుంది, 200 కట్టాలి. ఈ సపోటా రేటు కూడా మామూలుగానే ఉంది. పూర్తి పెద్ద సైజు అయితే కేజీ 35 అంటున్నారు. మనం బార్గెన్ చేసి ఎక్కువ మొత్తంలో కొంటే కనుక కేజీ 30 రూపాయలు చేసుకుంటారు. ఈ సైజు యాపిల్ సైజు ఉన్నాయి కదా, అట్లాంటి సైజు అయితే కనుక కేజీ 30 రూపాయలు. ఇంకా మీడియం సైజు అయితే కనుక కేజీ 20-25 నడుస్తుంది. దాంట్లో కూడా మళ్ళీ మనం కొంచెం ఎక్కువ మొత్తంలో కొంటే కనుక రేట్ తగ్గుతుంది. ఇక్కడ గంపల ప్రకారం పెట్టినారు కదా, ఒక గంపలో వచ్చేసి 50 కేజీల దాకా వస్తుంది. అది గంప సైజుని బట్టి. పెద్ద గంపలు అయితే కనుక 50 కేజీలు వస్తాయి, చిన్న దాంట్లో అయితే అంత రావు. బయట దళారు దగ్గర ఏం సరుకు రాలేదు కదా, అందుకే మళ్ళీ మనం ఇంకా అరటి పండ్లైనా తీసుకుందామని చెప్పేసి అరటి పండ్ల గోడౌన్లోకి వచ్చేసినాము. ఇక్కడ కూడా అంతే, అన్ని పచ్చకాయలే ఉన్నాయన్నమాట. కలర్ వచ్చిన పండ్లు అయితే తక్కువ ఉన్నాయి. ఇంకా కొన్ని బాక్సుల్లో అయితే సగం కలర్ వచ్చినాయి, ఇంకా సగం కలర్ రాలేదు, పచ్చిగానే ఉన్నాయి. ఇట్లాంటిది మనం తీసుకెళ్ళి అమ్ముకుంటే కనుక పోదు కదా. మామూలు కిరాణా అంగడిలోకి అయితే కనుక 5 రూపాయలకి ఒకటి అమ్ముతారు కదా, వాళ్ళకైతే సరిపోతుంది. ఎందుకంటే ఒకేసారి సరుకు అయిపోదు కాబట్టి రోజు గడిచే కొద్దీ పండు అవుతుంది అనమాట. కాబట్టి అట్లాంటి అంగడిలకి అయితే సరిపోతుంది. మనదేమి బండి వ్యాపారం కదా, రోజు సరుకు రోజు అయిపోవాలి. కొంచెం మీడియం కాయగా ఉన్నా కూడా తీసుకెళ్ళదుము. కాకపోతే పూర్తి పచ్చిగా ఉన్నాయి. కొంచెం బాగుండే సరుకు అయితే కనుక ఆ బాక్స్లో ఆల్రెడీ సేల్ అయినాయి అనమాట, వేరే వాళ్ళు తీసి పెట్టేసుకున్నారు. మనకైతే ఇంక ఈ అరటి పండ్ల గోడౌన్లో కూడా సరుకు అయితే ఏం కనిపించలేదు. కనీసం చిన్న బాక్సులు ఒక 2 బాక్సులు అయినా దొరుకుతాయేమో అని చాలాసేపు చూసినాము. కాకపోతే ఎంత చూసినా కూడా మనకైతే దొరకలేదు అనమాట సరుకు. ఈరోజు మెయిన్ మనం లేట్గా వచ్చినాం కదా, కొంచెం లేట్ అయినా ఇట్లే ఉంటుంది అనమాట మార్కెట్. అందుకే ఎక్కడ తిరిగి మనం మార్కెట్లో తెల్లవారుజామున ఉండాలి. కొంచెం లేట్ అయితే ఇదే పరిస్థితి, మనకు సరుకు దొరకదు. దాదాపు 10 నిమిషాల పైనే చూసినాం గోడౌన్లోన, కానీ మనకైతే సరుకు ఏం దొరకలేదు. అందుకే ఇంక మళ్ళీ కూరగాయల మార్కెట్లోకి వచ్చేసినాం. స్టార్టింగ్లోనే పచ్చిమిర్చి అయితే ఉంది. ఇది 3వ నంబర్ది అనమాట, ఫస్ట్ క్వాలిటీ అయితే కాదు. కేజీ 20 రూపాయలే. అంటే ఇది 3వ నంబర్ది ఎప్పుడు కూడా 20 నుంచి 30 దాకా, ఒక్కొక్కసారి 20 లోపలగానే ఉంటుంది. అది మార్కెట్ రేట్ని బట్టి మారుతుంది. ఈరోజు అయితే కనుక కేజీ 20 రూపాయలే ఉంది 3వ నంబర్ది. టమాటా రేట్ అయితే కొంచెం పెరిగిందనే చెప్పాలి. ఇక్కడ కనిపిస్తున్న ఈ బాక్స్ అయితే 200. ఇంతకుముందు చూపించాను కదా, బాక్స్ 50 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యేది. ఎక్కువ మొత్తంలో సరుకు అయితే లేదు. ఇక్కడ మనం చూస్తున్న ఈ సరుకు ఆల్రెడీ అమ్ముడిపోయింది. ఈ రోజు రేట్ అయితే గనుక స్టార్టింగ్ అయితే 100 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది, 350 దాకా ఉంది. సరుకు అయితే పర్లేదు, బాగానే ఉంది. 25 కేజీలు వస్తాయి బాక్స్ లో, చిన్న బాక్సుల్లో అయితే 20 కేజీలే వస్తాయి. మార్కెట్ కి లేట్ గా వచ్చాం కదా, కూరగాయల మార్కెట్ కూడా అంత రద్దీగా ఏం లేదు. ఇక్కడ కనిపిస్తున్న ఈ బెండకాయ అయితే కేజీ 10 రూపాయలు, సెకండ్ నెంబర్ది అది. దీంట్లోనే ఫస్ట్ నెంబర్ది అయితే కనుక ఇంకొంచెం రేట్ ఎక్కువ అవుతుంది. తెల్లవారుజామున ఉండే రేట్లు అయితే ఇట్లా తెల్లగా అయిన తర్వాత ఉండవు అనమాట. తెల్లవారుజామున కొంచెం రేట్ ఎక్కువగానే ఉంటాయి. ఆలుగడ్డ రేట్ అయితే తగ్గింది, దడం 20 రూపాయలు. 20 రూపాయలు అంటే 3 కేజీలు వస్తాయి.
అయితే మనకి హోల్సేల్ మార్కెట్లో కేజీ హాఫ్ కేజీ ఇవ్వరు, తీసుకుంటే దళాల ప్రకారమే తీసుకోవాలి లేదా సంచులు బాక్సుల ప్రకారం తీసుకోవాలి. ఇదంతా కూడా హోల్సేల్ మార్కెట్ కదా, లూజ్ ఉండదు. ఒకవేళ మనకు లూజ్ కావాలి అనుకుంటే గనక మొత్తం సరుకు అయిపోయి ఇంకొంచెమే మిగిలి ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర అడిగితే ఇస్తారు. అది కూడా 50-50 ఇస్తే ఇస్తారు, లేకుంటే లేదు, అట్లా ఉంటుంది అనమాట. ఇక్కడ కనిపిస్తున్న ఈ బెండకాయ కవర్ అయితే ఒక కవర్ 200 అంట, దాంట్లో 20 కేజీలు వస్తాయి. క్వాలిటీ అయితే ఫస్ట్ క్వాలిటీదే. అది అయితే అక్కడ అమ్మే వాళ్ళు ఫస్ట్ క్వాలిటీ అని చెప్పడం కాదు, మనం చూసి తెలుసుకోవాలి సరుకు బాగుందా లేదా అని. కవర్లో కొనే ఐటమ్ అయితే కనుక 50% ఎప్పుడు కూడా కిందదంతా కూడా బాగాలేని వేసింటారు, పైన మాత్రమే ఫ్రెష్గా ఉండేది వేసింటారు. అది చూసుకొని కొనాలి. నిమ్మకాయలు అయితే చాలా రేట్ పెరిగిపోయినాయి. అసలు 10 రూపాయలకు 10 ఇచ్చేది, కాకపోతే ఈరోజు ఇంకా 10 రూపాయలకి 3 ఒక చోట 4 ఒక చోట రేట్ డిఫరెన్స్ ఉందన్నమాట. ఇంకా ఎక్కడైనా తక్కువ ఉందేమో అని మనమైతే ముందుకు వచ్చేస్తున్నాం. ఈ బీన్స్, క్యారెట్ ఇవన్నీ అయితే కనుక మామూలు రేటే ఉన్నాయి. క్యారెట్ అయితే కేజీ 40 రూపాయలు ఉంది ఈరోజు. ఈ వంకాయ కూడా మామూలు రేటే ఉంది, దడం 20 రూపాయలు. ఈరోజు అయితే కనుక అంత పెద్ద మొత్తంలో ఏం లేదు సరుకు కూరగాయల మార్కెట్లో కూడా. ఎక్కడ చూసినా ఈ బెండకాయ ఎక్కువ మొత్తంలో కనిపిస్తుంది. ఫ్రెష్గా ఉన్న పచ్చిమిర్చి రేట్ అయితే కనుక కేజీ 50 రూపాయలు ఉంది. రేట్ ఎక్కువగానే ఉంది. మనకు తక్కువ రేట్లో కావాలనుకుంటే కనుక థర్డ్ క్వాలిటీ దొరుకుతుంది. నేనైతే నిమ్మకాయలు తీసుకుందాం, రేట్ ఏమైనా తక్కువ ఉంటుందేమో, చిన్న సైజు ఉన్నాయి కదా అనుకున్నా. వీళ్ళ దగ్గర కూడా 10 రూపాయలకు 4, 5 రూపాయలకు 2 అంట, చాలా చిన్న సైజు ఉన్నాయి. ఎండాకాలం స్టార్ట్ అయింది కదా, ఇంక ఇప్పటి నుంచి నిమ్మకాయల రేటు కూడా పెరుగుతుంది. ఇంతకుముందు అయితే 10 రూపాయలకి 10, 10 రూపాయలకి 20 కూడా ఇచ్చేవాళ్ళు, అంత రేట్ తక్కువ ఉండింది. ఇంక ఎండాకాలం స్టార్ట్ అయినట్లల్లా ఎక్కువ అయిపోతాయి అన్నమాట. నేనైతే ఇంకా మార్కెట్ మొత్తం తిరిగి నాకు కావాల్సిన ఇంట్లో కొన్ని సరుకులు అయితే తీసుకొని మార్కెట్ నుంచి బయలుదేరి వచ్చేసినాము. మార్కెట్కి ఎంట్రన్స్లో అయితే ఆటోలో పచ్చి టెంకాయలు 100 రూపాయలకి 3, ఒకటి 40 రూపాయలని బోర్డు పెట్టి అమ్ముతున్నారు. మేమైతే ఇంకా 100 రూపాయలకి 3 తీసుకున్నాం అనమాట. రేట్ తక్కువే కదా, సైజు కూడా కొంచెం చిన్నగానే ఉన్నాయి, పర్లేదు మంచిగానే ఉన్నాయన్నమాట. టెంకాయ నీళ్ళు అయితే కనుక మేమైతే 2 అక్కడే కొట్టించుకున్నాం, ఒకటి పార్సల్ తీసుకున్నాము. నీళ్ళు తక్కువగా ఉంటాయేమో అనుకున్నా, కానీ పర్లేదు, ఫస్ట్ తీసుకున్న దాంట్లోనే మంచిగానే వచ్చినాయి టెంకాయ నీళ్ళు అయితే. మిడిల్ క్లాస్ వాళ్ళం టెంకాయ పాలు ఒక్కటే తాగి టెంకాయ పడేయం కదా, దాంట్లో ఉన్న పచ్చి కొబ్బరి కూడా తింటాము. నేను చేసిన పని కూడా అంతే. అన్న దీన్ని కట్ చేయి, కొబ్బరి తింటానని చెప్పి అడిగినా అనమాట. అన్న కట్ చేసి ఇచ్చినాడు. ఎక్కువ ఉంది కొబ్బరి అయితే, చాలా స్వీట్గా ఉంది. ఇంత కొబ్బరి ఉంది, నీళ్ళు ఉంటాయో లేదో అనుకున్నారు. ఫుల్గా ఉన్నాయన్నమాట, నీళ్ళు కూడా బాగా తీయగా ఉన్నాయి. ఫైనల్గా 2 బోండాలు అక్కడే తాగేసి ఒకటి పార్సల్ తీసుకొచ్చేసినాము. ఈరోజైతే కొంచెం బేజారు అయిపోయింది మార్కెట్కి వెళ్ళి వాపస్ వచ్చినందుకు. మనం వెళ్ళిందే మార్కెట్కి చాలా లేట్గా వెళ్ళినాం కదా, అందుకే సరుకు ఏం దొరకలేదు. ఈరోజు లాభం ఏమీ లేకపోగా పెట్రోల్ ఖర్చు బొక్క. రేపైతే కొంచెం మార్కెట్కి తొందరగానే వెళ్తాము. నేనైతే 3 రకాలే అనమాట మార్కెట్లో తెచ్చుకుంది, ఎక్కువ కూరగాయలు అయితే తెచ్చుకోలేదు. కేజీ 20 రూపాయలు ఈ పచ్చిమిర్చి, థర్డ్ క్వాలిటీ అయినా కూడా పర్లేదు, మంచిగానే ఉంది. మార్కెట్ నుంచి వచ్చిన తర్వాత టిఫిన్ చేయాలి అంటే లేట్ అవుతుందని కొన్ని పొద్దున్నే రెడీ చేసుకొని వెళ్ళుంటాను కదా, రాగానే ఇంక ఇట్లా టిఫిన్ చేసుకొని తినేసినా అనమాట. ఇది ఈరోజు వీడియో అండి. ఇంక ఈరోజు బిజినెస్ అయితే చేయలేదు, వాపస్ వచ్చేసినాం అనమాట మార్కెట్కి వెళ్ళి. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.